అందరికీ శుభోదయం. ఓం గం గణపతి నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఏలిన నాటి శనికి, అర్ధాష్టమ శనికి, అష్టమ శనికి నరఘోషతో సంబంధం ఉందా లేదా ఈ వీడియోలో తెలుసుకోండి. చివరి వరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి. జ్యోతిశాస్త్రము, సంఖ్యాశాస్త్రము, వాస్తుశాస్త్రము ఈ యొక్క వీడియోలని మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ప్రజెంటేషన్ చేసుకుంటున్నాము. గత కొద్ది కాలంగా మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలితంలో చెప్పుకున్నాము. తర్వాత ఈ యొక్క రాశి ఫలితంలో చెప్పుకునేటప్పుడు చాలామంది డైరెక్ట్గా నాకు ప్రశ్నలు పంపిస్తున్నారు. డైరెక్ట్గా ప్రశ్నలు నన్ను ఫోన్లో అడుగుతున్నారు. టెక్స్ట్ మెసేజ్లు కూడా పెడుతున్నారు. నాకు నా నెంబర్ ఉంది కాబట్టి వాట్సాప్ మెసేజ్లు కూడా పెడుతున్నారు. అయితే అందరూ కొంతమంది యూట్యూబ్ ఛానల్లోనూ కామెంట్లో కూడా పెడుతున్నారు. మీరు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్లో కామెంట్లో పెట్టండి. పెట్టినట్టయితే నేను చూస్తున్న వీలుగా ఉంటుంది అని నేను చెప్తున్నాను. మీరు ఆ విధంగానే చేయండి. అయితే వారి యొక్క సందేహాలన్నీ కూడా నాకు మెసేజ్ పెట్టి సందేహ నివృత్తి చేసుకుంటున్నారు. ఫోన్స్ కూడా అడుగుతున్నారు. ఇందులో ఇవాళ ఒక ముఖ్యమైన ప్రశ్న వచ్చింది. అది ఏమిటి అన్నట్టయితే, గురువుగారు ఏలినాటి శనికి నరఘోషకి ఏమైనా సంబంధం ఉందా? రిలేషన్షిప్ బిట్వీన్ ఏలినాటి శని అండ్ నరఘోష ఏమైనా ఉందా? ఉంటే చెప్పండి. కారణం ఏంటంటే, మేము మటుకు ఏలినాటి శని నరఘోష వలన మేము అనేక ఇబ్బందులు పడుతున్నాము. కష్ట నష్టాలు కూడా పడుతున్నాము. మేము అంతవరకు కూడా ప్రశాంతమైన జీవితం మేము గడిపిన వాళ్ళము అశాంతి జీవితంలోకి వెళ్ళిపోతున్నాము. బంధుమిత్రులు కానీ, మా హితులు కానీ వీళ్ళందరూ కూడా మాకు దూరం అయిపోతున్నారు. అందరూ కూడా మనల్ని యావగింపుగా చూస్తున్నారు. తర్వాత ఈ నరఘోష వలన మేము నిలువున ఎండిపోతున్నాము. అంటే కాంతి విహీన అయిపోతున్నాము, తేజోవిహీన అయిపోతున్నాము. మాకు జవసత్వాలు కూడా పోతున్నాయి. అంటే మమ్మల్ని నమ్ముకున్న కండల మాంసం అంటే కష్టకాలం విశ్వంత ప్రాప్తించరరి రక్తమాంసలే దేహమును విడిపోవు. బంధుమిత్రులు వదిలి వెళితరని ఒకచటెల్లా వింతగాద. సుజనులారా కమలార్క తేజన పదములు వినగరారయ్య అని ఒకటి ఉంది. అంటే మాకు కష్టకాలం వచ్చినప్పుడు మనకి ఏంటంటే మా శరీరంలో ఉండే రక్త మాంసాలే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. అంటే మా పరిస్థితి ఏంటి మీరు అర్థం చేసుకోండి. అంతవరకు కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉండి నిత్య కళ్యాణం పచ్చదొరణంగా ఉన్న మా ఇల్లు ఈ యొక్క నరఘోష వలన, బంధుమిత్రుల యొక్క క్రూర దృష్టి వలన మేము పాడైపోయాము అని చాలా బాధపడుతున్నారు. ఏలినాటి శనికి నరఘోషకి ఏమైనా సంబంధం ఉందా? మీరు చెప్పండి. ఇంతవరకు కూడా ఈ యొక్క టాపిక్ ఎవరు ఎత్తుకోలేదు. మేము మిమ్మల్ని అడిగాము, మీకు తెలిస్తే చెప్పండి. లేదు అన్నట్టయితే మీరు బై ఫోన్లో అయినా చెప్పచ్చు. లేదు అన్నట్టయితే మటుకు వీడియో కూడా చేయండి. మాకులాగా అందరికీ కూడా సందేహాలు ఉంటే వాళ్ళు కూడా సందేహ నివారణ చేసుకుంటారని అడిగారు. అయితే అది వాళ్ళు ఎంత ఆవేదనపూర్వకంగా అడిగారో, ఎంత మనస్తాపం చెందారో, వాళ్ళు ఎంత డేంజర్ జోన్లో ఉండి అడిగారో నేను అర్థం చేసుకున్నాను. అందుకే నేను ఒక్కసారిగా ఆలోచన చేశాను. వాళ్ళు చెప్పేంతవరకు కూడా నాకు ఈ ఆలోచనే లేదు. వాళ్ళు అడిగేంతవరకు ఈ ఆలోచన లేదు. అడిగారు, ఆలోచన చేశాను. నాకు మెరుపు లాంటి ఐడియా దొరికింది. ఏమిటన్నట్టయితే, అసలు ఈ శనికి నరఘోషకి సంబంధం ఏమైనా ఉందా? కారణం ఏమీ లేదు అని ఒక ఆన్సర్ ముడికి వచ్చింది. ఏమీ లేదు అన్నట్టయితే నిర్ధారణ కావాలి, అంతేగాని అది యథార్థం కావాలి. ఏమీ లేదు. రెండూ కూడా స్వయం ప్రతిపాదితాలు.
రెండు కూడా ఏలినాటి శని నరఘోష అనేది కూడా వ్యక్తిగత ఇండివిజువల్ స్వయం శక్తివంతాలు. నరఘోష వేరు, స్వయం శక్తివంతాలు. ఏలినాటి శని కూడా స్వయం శక్తివంతాలు. కాబట్టి ఈ రెండింటికి కూడా ఒకదానికొకటి సంబంధం లేదు. కానీ ఇంటర్నల్ రిలేషన్షిప్ దీనికి ఉంది. అంటే పరోక్షంగా ఏలినాటి శని ఉన్నప్పుడు నరఘోష ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోతుంది. ఏలినాటి శని లేనప్పుడు నరఘోష తక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అయితే ఎలాగా? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? దీనికి రీజన్ ఏమిటి? ఏమైనా చెప్పగలరా? ఏలినాటి శనిలో నరఘోష ఎందుకు విజృంభిస్తుంది? అయితే ఏలినాటి శని లేనప్పుడు నరఘోష ఎందుకు విజృంభించరు? ఒక్కసారిగా ఆలోచిద్దాం, ఆలోచనలోకి వెళ్ళిపోదాం. అయితే మనకి మానవుడికి సాధారణంగా దేవుడు దేనినైనా తట్టుకునే శక్తిని, తట్టుకొని నిలబడి జీవనం సాగించి సేఫ్ జోన్లో ఉండే ఇమ్యూనిటీ పవర్, డివైన్ పవర్ మనకి భగవంతుడు ఇస్తాడండి. ఇచ్చాడు ఆల్రెడీను. దేనినైనా తట్టుకోగలడు మానవుడు. చలిని తట్టుకోగలడు, ఎండని తట్టుకోగలడు, కష్టాన్ని తట్టుకోగలడు, సుఖాన్ని తట్టుకోగలడు, దుఃఖాన్ని తట్టుకోగలడు, అనేక రకాలు దెబ్బలని తట్టుకోగలడు, స్మూత్నెస్గా కూడా ఉండగలడు. మానవుడు తట్టుకోలేని శక్తి ఎక్కడా లేదు. సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి కూడా మానవుడు కనిపెట్టగలడు, త్వరలోనే కనిపెడతాడు కూడా. అటువంటి మానవుడిని, ఇటువంటి శక్తివంతమైన మానవుడు ఉన్నాడు. అంటే ఈ పవర్లో ఉన్నవారికి భగవంతుడు ఇచ్చాడు. అంటే మానవుడికి ఇటువంటి పవర్ ఇచ్చాడు. డివైన్ పవర్ ఇచ్చాడు, ఇమ్యూనిటీ పవర్ ఇచ్చాడు. తర్వాత మనకి సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు కూడా ఆయనకి ఇచ్చాడనమాట. అయితే మానవుడు ఎందుకు తట్టుకోలేకపోతున్నాడంటే ఈ పవర్ని ఉపయోగించుకోవాలి మానవుడు. ఈ పవర్ని, భగవంతుడు ఇచ్చిన పవర్ని ఉపయోగించుకోండి. ఆ పవర్ని ఉపయోగించుకున్న వారికి నరఘోష తగలదు. పవర్ని ఉపయోగించిన వారికి నరఘోష తగులుతుంది. ఎక్కువగా మనం శక్తివంతులైనప్పుడు ఎరటి వాళ్ళు మనల్ని ఓడించలేరు. మనమే ఆ శక్తి కోల్పోయినప్పుడు ఎరటివాడు మన మీద విజయం సాధిస్తాడు. అదేవిధంగా నరఘోష అన్నట్టయితే మనకు అపోజిషన్ పార్టీని మనం అర్థం చేసుకోవాలి. నరఘోష అంటే మన ఇష్టం కాని వాళ్ళు, మనం బాగుంటే వారలేని వాళ్ళు పన్నిన పన్నాగాలవి. అవి వాళ్ళు విజయం సాధించారంటే మనకి దాన్ని తట్టుకునే శక్తి లేదు. వాళ్ళు విజయం సాధించలేదంటే తట్టుకునే శక్తి మనకుంది. కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఈ ఇమ్యూనిటీ పవర్, డివైన్ పవర్, తర్వాత మనం సేఫ్ జోన్లో ఉంచుతుంది మనకి. అయితే ఇక్కడ జాతకంలో శని ఆయుష్కారకుడు, శని కర్మ ప్రదాత, న్యాయాన్యాయ విచక్షణ జ్ఞానాన్ని కలిగినవాడు శని. శని మనకి లోక జ్ఞానాన్ని నేర్పడాడిగిన అజ్ఞానంలో పడేయడాడు. మనకి ఏదన్నా చెప్పాడు అన్నట్టయితే మన జ్ఞానం బోధించడానికి శని వచ్చాడు, కానీ మనకి అజ్ఞానం బోధించడానికి, మనకు కష్టాలు పెట్టడానికి శని రాలేదు. మనల్ని ఏ గ్రహ కూడా మనల్ని బాధించదు, పీడించదు, వేధించదు. అది మన పూర్వజన్మ పాపపుణ్యం ఫలితంగా అది కష్టాలు ఇస్తుంటే వేధించినట్టుగా మనకు కనిపిస్తుంటుంది. పిల్లవాడు సరిగా రైటింగ్ బాగోపోతే, సరిగా రాసేంత వరకు కూడా టీచర్ కొడుతుంటే టీచర్ వేధించినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ యొక్క టీచరు ఇతని యొక్క భవిష్యత్తు కోసం అది కొడుతున్నాడని ఎప్పుడూ అనుకోడు పిల్లవాడు. అంతవరకు కూడా శత్రువుగా చూస్తాడు. తర్వాత అతనికి దాని యొక్క విలువ తెలిసాక ఆ యొక్క మాస్టరే అతనికి దేవుడైపోతాడు. అదేవిధంగా శని కూడా మనకి దేవునితో సమానం, దేవుడే శని. అందుకే శని భగవానుడు అని నేను అంటున్నాను అన్నమాట. అయితే ఈ యొక్క జాతకంలో శని ఆయుష్కారుడు కాబట్టి, కర్మ ప్రదాత కాబట్టి, న్యాయాన్యాయ విచక్షణ గలవాడు కాబట్టి జాతకంలో ఉన్నవారికి, అందులో జాతకంలో ఎలా ఉండాలంటే ఆయన పాజిటివ్గా ఉండాలి. జాతకంలో పాజిటివ్గా అన్నట్టయితే తులారాశిలో కానీ, కుంభరాశిలో కానీ, మీనరాశిలో కానీ, ఉచ్చరాశిలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రంలో కానీ యొక్క శని ఉన్నట్టయితే అక్కడ ఆ గోచారంలో, అది కూడా కాకుండా గోచారంలో కూడా 3, 6, 11 నెలల శని ఉన్నట్టయితే మటుకు మనకి ఆ డివైన్ పవర్ ఇస్తాడు, ఆ విల్ పవర్ ఇస్తాడు, ఆ ఇమ్యూనిటీ పవర్ కూడా మనకి ఆ యొక్క శని భగవానుడు ఇస్తాడు. ఎప్పుడైతే ఆ డివైన్ పవర్, ఇమ్యూనిటీ పవర్, విల్ పవర్ మనకి ఇచ్చాడో అప్పుడు మన యొక్క ఆహార విహార కుటుంబ సాంఘిక వ్యవహారంలో మనం కడు జాగ్రత్తగా ఉంటే కూడా, అంటే ఆయన డివైన్ పవర్ ఇచ్చినా, విల్ పవర్ ఇచ్చినా, ఇమ్యూనిటీ పవర్ ఇచ్చినా మనం కూడా ఆహారంలోనో విహారాల్లోనో కుటుంబ సాంఘిక వ్యవహారంలో కూడా మనం కడ జాగ్రత్తగా ఉండి మనం నోటిని అదుపులో పెట్టుకోండి.
అక్కలేని దుర్భాషలు ఆడకుండా కావలసిన భాషలో మనం మాట్లాడుతుంటే అప్పుడు మనకి నరఘోష తగలదు, సేఫ్ జోన్లో ఉంటాం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, శని మనకి మంచి స్థానాల్లో ఉంటే మనకి మన నోరు మనం అదుపు చేసుకుంటే ఆహార విహార కుటుంబ సాంఘిక వ్యవహారంలో కానీ మనం ఇక్కడ జాగ్రత్తగా ఉన్నట్టయితే మటుకు ఆ యొక్క నరఘోష మనకి తగిలే అవకాశం లేదు. అప్పుడు శని మంచి పొజిషన్లో ఉంటాడు, మన చేత మంచిగానే మాట్లాడిస్తాడు, కాబట్టి నరఘోష తగలదు. కాబట్టి శని వల్ల నరఘోష తగలలేదు అని మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, జాతకంలో కానీ శని నీచలో ఉన్నా, అంటే మేషరాశిలో ఉన్నప్పటికైనా సరే, శత్రుక్షేత్రాల్లో కానీ ఉన్నప్పటికైనా సరే, 4, 8, 12 స్థానాల్లో ఉన్నప్పటికైనా సరే, 4, 8, 12 స్థానాలు అన్నట్టయితే ద్వాదశం, లగ్నం, ద్వితీయం ఆ స్థానాల్లో అంటే ఏళ్ళని శని కానీ అక్కడ మనకి శని 4, 8 అర్ధాష్టం అష్టమ శనిలో కానీ ఉంటే శని నిర్వీర్యుడు అవుతాడు. శని మనకి ఇచ్చే డివైన్ పవర్, ఇమ్యూనిటీ పవర్, తర్వాత విల్ పవర్ కూడా మనకి ఇవ్వలేడు. అంటే శని మనకి ఇవ్వగలిగిన పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం మనకి మంచి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకి ఒక సోల్జర్ని మనం పెట్టుకున్నాం, అతనికి సోల్జర్ మంచి స్థానంలో కానీ ఉన్నట్టయితే మటుకు మనకు రక్షణ ఏర్పడుతుంది. సోల్జరే కానీ అతని అనారోగ్యం వచ్చి మంచి స్థానంలో లేకపోతే మనకు రక్షణ ఏర్పడదు. అదేవిధంగా మనకి ఏలిందంటే అదేవిధంగా శని మనకి సోల్జర్, సైనికుడు లాంటి వాడు. ఆ సైనికుడు మనకి 3, 6, 11 ఇళ్లలో ఉన్న తుల రాశిలో కానీ మకర కుంభరాశిలో కానీ ఉచ్చక్షేత్రాలు ఉన్నప్పటికైనా సరే మనకి సోల్జర్ లాగా మనల్ని కాపాడుతాడు. మనకి ఇమ్యూనిటీ పవర్, డివైన్ పవర్, విల్ పవర్ పెరుగుతుంది. మనకు గోచారంలో కూడా బాగుంటుంది. నెక్స్ట్ మనకి నరఘోష తగలదు, అంటే నరఘోషని తట్టుకునే శక్తి మనకు వస్తుంది. నెక్స్ట్ ఆ యొక్క శని దుష్ట స్థానాల్లో ఉన్నట్టయితే 12, 1, 2 ఇళ్లల్లో కానీ 4, 8 ఇళ్లల్లో కానీ శత్రుక్షేత్రాలు కానీ ఉన్నట్టయితే ఆ యొక్క శని ఆ సోల్జరు మనల్ని కాపాడలేని పరిస్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే సోల్జర్ మనల్ని కాపాడలేడో అప్పుడు మనకి శత్రువుని మనం లొంగిపోతాం. అదేవిధంగా మనకి శత్రువు అయిన నరఘోషగా మనం లొంగిపోతాం. అందుకు నరఘోష వస్తుంది. అంటే ఏంలాంటి శనికి శని భగవానుడికి నరఘోష కూడా ఇంటర్నల్ లింక్ ఉంది కానీ భావ్యంగా లింకు లేదు. అది ఒక్కటి గ్రహించాలి మీరు. అప్పుడు మనకి డివైన్ పవర్, ఇమ్యూనిటీ పవర్, విల్ పవర్ ఏమీ ఉండనప్పుడు మనకి నరఘోష బలైపోతున్నాం. అందుకే మనకి అప్పుడు నరఘోష తగిలి మనిషి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంటాడు. నెగిటివ్లోకి వెళ్ళిపోయి డేంజర్ జోన్లోకి కూడా వెళ్ళిపోతుంటాడు. ఇది అంటే ఇప్పుడు టోటల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శనికి నరఘోషకి ఏ విధమైన రిలేషన్షిప్ లేదు, కానీ ఇంటర్నల్ లింక్ ఉంది, అవినాభావ సంబంధం. ఏమిటన్నట్టిదే శని మనకి జాతకాలు కానీ గోచరాలు కానీ మంచి పొజిషన్లో కానీ ఉన్నట్టయితే అతని వలన మనకి నరఘోష అన్నది తగలదు. నరఘోషని తట్టుకునే శక్తి మనకు వస్తుంది. అదే శని నీచ స్థానంలో కానీ శత్రుక్షేత్రంలో కానీ గోచారంలో కానీ చెడ్డ స్థానంలో ఉన్నట్టయితే మనకి శని నిర్వీర్యుడైపోయి మనల్ని రక్షించే స్థితిలో ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే రక్షించే స్థితిలో ఆయన లేనప్పుడు మనకి నరఘోష ఎక్కువైపోయి ఆ నరఘోషను మనం తట్టుకోలేం. ఇది లెక్క. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే నరఘోషను తట్టుకోవాలంటే అసలు మనకి నరఘోష అంటే నరులకు దృష్టి మన మీద పడకుండా ఉండాలన్నట్టయితే మనం ఏం చేయాలి అన్నది మనం బాగా ఆలోచన చేయాలి. మన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే మనకు మంచిది. ఒకటి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి, అదే మనకి రక్షణ వలయం. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతుంది మనకి. రెండవది, అందంగా తయారైనప్పుడు పుట్టినరోజు నాడు కానీ పెళ్లి రోజు నాడు కానీ శుభకార్యములు జరిగినప్పుడు కానీ దేవునికి ఆశీస్సులు కంపల్సరీగా తీసుకోవాలి. గురువులకు ఆశీస్సులు మనం కంపల్సరీగా తీసుకోవాలి. పెద్దలకు ఆశీర్వాదం మనం కంపల్సరీగా తీసుకుంటే పాజిటివ్ ఎనర్జీ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత నిరంతరం పాజిటివ్ థింకింగ్తోనే మనం ఉండాలి. పాజిటివ్ థింకింగ్ అంటే పాజిటివ్ థింకింగ్తోనే ఉంటే మంచిది. నెక్స్ట్, మనకి భూత ప్రేత విశ్వాసాల గురించి ఎప్పుడూ కూడా ఆలోచన చేయకూడదు. ఆలోచన చేసినట్టయితే మనం రక్షించేవాడు లేడు కాబట్టి మనకి మటుకు అది వచ్చేస్తుంది. అనుమానం నివృత్తి అయ్యాక దానిని వదిలివేయాలి. మనకి ప్రతిదానికి కూడా అనుమానం ఎక్కువ ఉంటుంది. అనుమానం ఎప్పుడైతే నివృత్తి అయ్యిందో దాన్ని వదిలేస్తే మనకు మంచిది.
ఎదుటి వారిని ఎప్పుడు శంకించకూడదు, ఎదుటి వారిని ఎప్పుడు కూడా అనుమానించకూడదు, సస్పెన్స్లో మనం ఉండకూడదు. ఆత్మస్థుతి పరనింద పనికిరాదు. మనం చాలా గొప్ప వాళ్ళము, నువ్వు చెడ్డవాడు అని వేలైతే చూపించకూడదు. ఆత్మస్థుతి పరనింద ఉంటే సర్వనాశనం అయిపోతారు వాళ్ళు. చాలామందికి ఆత్మస్థుతి ఉంది, పరనింద కూడా ఉంది. మన యొక్క మంచి చెడులు ఎవ్వరికీ తెలియకూడదు. మనం ఎలా బతుకుతున్నామో, మనం తింటున్నామో లేదో, మనం ఎంత సంపాదిస్తున్నామో, ఎంత ఇది చేస్తున్నామో ఎవ్వరికీ తెలియకూడదు. తెలియకుండా ఉంటే మనం సేఫ్ జోన్లో ఉంటాం, తెలిస్తే డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతాం. మన సంసార రహస్యాలు ఎవరికి చెప్పకూడదు. ఆలుమూల రహస్యాలు కానీ, తండ్రి కొడుకుల రహస్యాలు కానీ, తండ్రి కూతుల రహస్యాలు కానీ, అత్తమామల రహస్యాలు కానీ, లేదంటే తల్లి తండ్రుల రహస్యాలు కానీ ఎవరికి కూడా బయట వాళ్ళకి చెప్పకూడదు. చెప్పిన ఆఖరికి మిత్రుడికి కూడా చెప్పకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో మన ఎదుగుదలకు మీరు పడిన కష్టంలో ఎదుటివారు అర్థం అయ్యేటట్టు చెప్పాలి. అంటే మీరు ఈ స్టేజ్కి ఎంత కష్టపడి వచ్చారో అన్నది వాళ్ళకి చెప్పినట్టయితే అప్పుడు మీకు నరఘోష అనేది ఉండే అవకాశం లేవు. తర్వాత భయం, ఆందోళన ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. భయపడ్డావా మీకు నరఘోష వస్తుంది, ఆందోళన చెందేవా నరఘోష వస్తుంది. తస్మాత్ జాగ్రత్త, భయం ఆందోళన వద్దు. ఉదయం లేచిన వెంటనే శ్వాస మీద ధ్యాస పెట్టండి. ధ్యాస పెట్టినట్టయితే మీకు ఆ రోజు అంతా కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా బాగుంటుంది. మన చుట్టూ రక్షణ వలన ఏర్పాటు చేసుకోవాలి. వీలైనంత వరకు నీవు ఎంత జపం చేస్తే నీకు అంత అంతరంగంలోనూ అన్నిటి కూడా రక్షణ చక్రం తిరుగుతూ ఉంటుంది. అంత వేగంగానే నీ చుట్టూ అంగుళాలు, అడుగులు, గజాలు, మైళ్ళ దూరంలో నీకు రక్షణ వలన ఏర్పడుతుంది అని చాలామందికి తెలుసు. ఆ రక్షణ వలన ఏర్పడాలంటే నీకు జపశక్తి మంచిది. ఆ జపశక్తి చేయాలంటే శివుని యొక్క నామం స్మరించండి, లేదంటే ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని స్మరిస్తే మీకు రక్షణ వలన ఏర్పడుతుంది. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా పని చేయాలి. అలా చేసినట్టయితే మీకు మంచిది. నిరంతరం పాజిటివ్ థింకింగ్తోనే ఉండాలి. తర్వాత జపం తప్పనిసరిగా మీరు చేయాలి. జపం తప్పనిసరిగా చేసినట్టయితే మీకు రక్షణ వలన ఏర్పడుతుంది. మీకు రక్షణ వలన ఎప్పుడైతే ఏర్పడిందో మీకు నరఘోష అనేది రాదు. నరఘోష అనేది ఎప్పుడైతే లేదు మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే లెక్క. తర్వాత మీరు దైవనామాన్ని జపిస్తూ ఉండాలి. మంత్రం అంటే దైవనామానికి శక్తి ఉంటుందండి, అర్థం కూడా ఉంది. ఒక్క చిన్న వరాన్ని ఇస్తాను. శివ అంటే శుభములు ఇచ్చేవాడు అని అర్థము. శుభములు ఇచ్చేవాడు, అది మంచి పాజిటివ్ మీనింగ్ కాబట్టి మీరు శివ అనే మంత్రాన్ని జపం చేయండి, మంచిది. విష్ణు అంటే సర్వవ్యాపి, అంటే విశ్వంతా వ్యాపించి ఉన్నవాడు అని అర్థము కాబట్టి విష్ణువు అనే మంత్రాన్ని జపం చేయండి. దుర్గా అంటే కష్టములు తొలగించేయడం అర్థము కాబట్టి దుర్గా అని మీరు పూజ చేయండి, చేస్తే మంచిది. ఇలాగే 3 ఉదాహరణలు ఇచ్చాను. చాలా నెంబర్ ఆఫ్ ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అన్నీ కూడా శ్రద్ధగా చేసుకోవచ్చు. కాబట్టి దైవనామాన్ని ఉచ్చరిస్తే నీలో శక్తి పెరుగుతుంది, నీలో రక్షణ వలయం పెరుగుతుంది, ఏర్పడుతుంది. దృష్టిదోషం తగలదు, దృష్టిదోషం అంటదు. నెగిటివ్ ఎనర్జీ నీకు ఎట్టి పరిస్థితులను కూడా రాదు. ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా తరిమి కొట్టాలి. అప్పుడు నీకు దృష్టిదోషం తగలదు. అంటే దృష్టిదోషం తగలకుండా ఉండాలన్నట్టయితే నేను చెప్పిన ఇవన్నీ చేయాలి అన్నట్టయితే మీకు శక్తి కావాలి. జనరల్గా మీకు శని జాతకంలో బాగున్నప్పుడు ఇవన్నీ మీరు చేయక్కర్లేదు. జాతకంలో శని బాగున్నాడు అనుకోండి, బాగున్నప్పుడు కానీ శని మనకి రక్షకుడుగా ఉంటాడు కాబట్టి శని వలన నరఘోష మీకు తగలదు. మంచి స్థానంలో ఉంటే శని కానీ చెడు స్థానాల్లో ఉంటే శని నిర్వీర్యుడైపోతాడు కాబట్టి, అతను శక్తిహీనుడైపోతాడు కాబట్టి, నిన్ను రక్షించే శక్తి అతనికి లేదు కాబట్టి, నిన్ను రక్షించలేడు కాబట్టి, నీకు నువ్వే రక్షించుకోవాలి. కాబట్టి నరఘోష తగలకుండా ఉండాలంటే మీరు ఈ యొక్క పనులు చేయండి. శుభం భూయాత్. ఆయురారోగ్యశ్వర అభివృద్ధి వస్తాం. సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి ప్రసారం. శనికి నరఘోషకి డైరెక్ట్ లింక్ లేదు, కానీ ఇంటర్నల్గా మట్టుకు అభినాభావ సంబంధం వారిద్దరికి ఉంది కాబట్టి మీరు గ్రహించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీరు షేర్ చేయండి. తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow.
సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు, వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.